హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బేద. సో ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లోని ఫారెస్ట్ మెన్జురేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి వన్ లైనర్ క్వశ్చన్స్గా ఉంటాయి, అంటే క్వశ్చన్ ఆన్సర్ అనేది మిక్స్డ్గా మనకి ఉంటుందండి. సో ఇది క్విక్ రివిజన్ పర్పస్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది వీడియో రూపంలో మనకి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫారెస్ట్ మెన్జురేషన్లో ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పాయింట్స్ టు రిమెంబర్: ఫారెస్ట్ మెన్జురేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్. టోటల్ హైట్ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ది టిప్ ఆఫ్ ది లీడింగ్ షూట్ టు ది గ్రౌండ్ లెవెల్. సో దాన్నే మనం టోటల్ హైట్ అంటాం. నెక్స్ట్ వన్ బోల్ హైట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ గ్రౌండ్ లెవెల్ నుంచి క్రౌన్ పాయింట్ వరకు, అంటే బాటమ్ పొజిషన్ నుంచి హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని బోల్ హైట్ అని అంటాం. ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది క్రౌన్ అలాంగ్ ఇట్స్ విడ్త్ వైడెస్ట్ డయామీటర్స్ని ఏమంటామంటే క్రౌన్ విడ్త్ అని అంటామండి. అదేవిధంగా క్రౌన్ హైట్ అంటే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ టు ది లోయర్ గ్రీన్ బ్రాంచెస్. సో ఏదైతే ఒక చెట్టు ఉందనుకుంటే ఆ చెట్టుకి మొదలు ఏదైతే ఉందో అక్కడ నుంచి సో ఎక్కడైతే కొమ్మలు ఉంటాయో, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కొమ్మలు ఏదైతే ఉంటాయో అంటే లోయర్ గ్రీన్ బ్రాంచెస్ ఉంటాయో వాటినే క్రౌన్ హైట్ అని అంటారు. అదేవిధంగా నాన్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్, హైట్ మెజర్మెంట్ కోసం ఉపయోగించే నాన్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ ఏంటంటే షాడో మెథడ్ ఒకటి, సింగిల్ మెథడ్ ఒకటి అండి. నెక్స్ట్ వన్ హైట్ క్లాసెస్ ఇన్ ఇండియా వచ్చేసరికి 1,3,5 మీటర్స్ అనేది మనకి హైట్ క్లాస్ అనేది ఇండియాలో ఉన్నాయండి. సో ఫామ్ ఫ్యాక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాల్యూమ్ ఆఫ్ ట్రీ బై వాల్యూమ్ ఆఫ్ సిలిండర్గా క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని మనం ఫామ్ ఫ్యాక్టర్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఫామ్ కోషెంట్ అని. సో మిడ్ డయామీటర్ బై డీబీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ కోషెంట్ అని అంటారు. బోల్ సర్ఫేస్ ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే G/Lగా మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ వన్ క్వార్టర్ గిర్త్ ఫార్ములా వచ్చేసరికి G/4² L అండి. స్టంప్ అనాలిసిస్ దేనికోసం క్యాలిక్యులేట్ ఉపయోగిస్తారంటే ఎస్టిమేట్ ది ఏజ్ ఆఫ్ ట్రీ అండ్ ఇట్స్ పాస్ట్ రేట్ ఆఫ్ డయామీటర్ అండ్ బేసల్ ఏరియా ఆఫ్ గ్రోత్. సో ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, స్టంప్ అనాలిసిస్ యూజ్డ్ ఫర్, సో కింద ఆప్షన్స్ ఇచ్చేస్తారు. మనకి ఎస్టిమేట్ ది ఏజ్ ఆఫ్ ది ట్రీ అనేది మనగా ఉన్నట్లయితే మనం ఆన్సర్ క్లిక్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ స్టెమ్ అనాలిసిస్. సో ఈ స్టెమ్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే కంప్లీట్ స్టెమ్ని, అదేవిధంగా దాని యొక్క పాస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎలా ఉన్నది స్టెమ్ అనాలిసిస్ ద్వారా మనం మెజర్ చేయగలం. సో ఇన్ మెట్రిక్ సిస్టమ్ ద హైట్ ఆఫ్ ఎ ట్రీ ఈస్ టేకెన్ ఇన్ మీటర్స్ కరెక్ట్. సో మనకి ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది డెసిమల్ వరకు మనకి హైట్ ఆఫ్ ది ట్రీ అనేది మీటర్స్లో కరెక్ట్ చేస్తారండి. నెక్స్ట్ వన్ బేసల్ ఏరియా ఆఫ్ స్టాండింగ్ ట్రీస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై వెడ్జ్ ప్రిజమ్. వెడ్జ్ ప్రిజమ్ ద్వారా మనకి బేసల్ ఏరియా ఆఫ్ స్టాండింగ్ ట్రీస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఏరియల్ ఫోటోస్ ఆర్ సెంట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అండి. అదే మ్యాప్స్ వచ్చేసరికి మనకి ఆర్థోగనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. గిర్త్ ఈస్ మెజర్డ్ యాజ్ 2πr అనే ఫార్ములాతో మనకి గిర్త్ అనేది మెజర్ చేస్తారు. ఎమిసివిటీ ఆఫ్ ది ట్రూ బ్లాక్ బాడీ ఈజ్ 1 అండి. నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ డెహ్రాడూన్. నెక్స్ట్ వన్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ హ్యావ్ స్కేల్ ఆఫ్ 1:20,000 to 1:40,000 అండి. వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ డిపెండెంట్ ఆన్, సో దేని మీద డిపెండెంట్ అంటే డయామీటర్, హైట్, ఫామ్ అండి. నెక్స్ట్ వన్ ద టాప్ పోర్షన్ ఆఫ్ ది ట్రీ రిజెంబుల్స్. సో ఎలా రిజెంబుల్ చేస్తుందంటే కోనికల్ షేప్లో టాప్ పోర్షన్ ఆఫ్ ది ట్రీ అనేది మనకి ఉంటుంది. అదేవిధంగా ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ది ట్రీ రిజెంబుల్స్ పారాబోలాయిడ్ షేప్లో ఉంటుందండి. ద ప్రొపోర్షన్ ఆఫ్ ది ట్రీ వాల్యూమ్ గివన్ బై ది క్వార్టర్ గిర్త్ ఫార్ములా వచ్చేసరికి 78.5%. ఫామ్ హైట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ఫామ్ ఫ్యాక్టర్ అండ్ ట్రీ హైట్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఫామ్ ఫ్యాక్టర్, ట్రీ హైట్ని ఏమంటామంటే మనం ఫామ్ హైట్ అని అంటాం. ఇన్ ఇండియా స్టాండర్డ్ హైట్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ డయామీటర్ ఈస్ 4 feet 6 inches. దాన్నే 1.37 meters అని కూడా అంటారండి. ట్రూ ఫామ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నార్మల్ ఫామ్ ఫ్యాక్టర్. వాల్యూమ్ ఆఫ్ ది ట్రీ ఈస్ డిపెండెంట్ ఆన్ డీబీహెచ్, టోటల్ ట్రీ హైట్, ఫామ్ ఫ్యాక్టర్. హాగా అల్టిమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ట్రీ హైట్ అండి. అదేవిధంగా మెన్జురేషన్ ఈజ్ సైన్స్ ఆఫ్ మెజర్మెంట్, క్యాలిబ్రేషన్, స్టాండర్డైజేషన్ అండి. ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ది ట్రీ కరస్పాండ్స్ టు ది ఫ్రస్టమ్ ఆఫ్ పారాబోలాయిడ్. ఇన్ ఫారెస్ట్ మెన్జురేషన్ ద ట్రీ వాల్యూమ్ ఈస్ మెజర్డ్ ఇన్ క్యూబిక్ మీటర్లో మెజర్ చేస్తారు, లేదా క్యూబిక్ ఫీట్లో ట్రీ వాల్యూమ్ని మెజర్ చేస్తారండి. రిలేషన్షిప్ బిట్వీన్ డయామీటర్ అండ్ గిర్త్ ఆఫ్ ట్రీ ఈస్ 0.318, 7/22 లేదా 1π అండి. 1 HA ఈజ్ ఈక్వల్ టు 10,000 మీటర్ స్క్వేర్.
నెక్స్ట్ వన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఈస్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండి. సో ఇవి ఫారెస్ట్ మెన్జరేషన్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధించి వీడియోస్ అనేది అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నాకు వీడియో ఛానల్కి సపోర్ట్ చేస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్ అండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.